హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. సో సండే రోజు ఇంకా మార్నింగ్ లేచి ఇల్లు అది క్లీన్ చేసుకొని నేను ఇంకా ఫ్రెష్ అయిపోయాను కూడా. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా వంట చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఈ సండే వచ్చేసి మేము మా అపార్ట్మెంట్లో కార్తీక మాసం లంచ్ అది పెట్టుకున్నాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా. నేనైతే బ్రేక్ఫాస్ట్కి అదైతే వెళ్ళలేదు, పిల్లలు అని మా హస్బెండ్ అయితే వెళ్ళారు. బట్ ఇక్కడ నేను మరి లంచ్ కూడా అక్కడైతే ఇక్కడ ఎందుకు వంట చేసుకుంటున్నాను అని మీకు డౌట్ ఉంటుంది కదా. సో యాక్చువల్గా ఈరోజు సండే రోజు సమ్మన్వి వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే కూడా అనమాట. ఇంకా తను యాన్యువల్ డేలో పార్టిసిపేట్ చేస్తుంది. యాక్చువల్గా ప్రోగ్రామ్ వచ్చేసి ఈవినింగ్ 6 o'clockకి అట్లా, కానీ తిని ఇంకా మేకప్ అది చేయించుకోవటం కోసం ఇంకా కొంచెం ఎర్లీగా రమ్మన్నారు. 12 o'clock వరకు అయితే స్కూల్కి వెళ్ళాలి. ఇంకా ఆ టైంకి అంటే ఇంకా లంచ్ రాదు కదా అని చెప్పేసి, సో ఇంట్లోనే తన కోసం అయితే కొంచెం ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి తన కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి టైం యాక్చువల్గా అరౌండ్ 9-9:30 అయితే అవుతుంది, 9:30 అట్లా. వాళ్ళందరూ అయితే ఇంకా కిందకైతే బ్రేక్ఫాస్ట్కి వెళ్ళారు. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఓకేనా. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇక్కడ వచ్చేసి నేను కొంచెం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాంలే సింపుల్గా అని చెప్పేసి, సో ఇంకా ఇంట్లో పెద్దగా వెజిటేబుల్స్ కూడా ఏం లేవు. ప్లస్ అమన్వి అంటే ఎక్కువ అయితే ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ వేసి చేసినా కూడా పెద్దగా తింది కాబట్టి నేను జస్ట్ క్యారెట్, ఆనియన్స్ ఇవే కట్ చేసేసుకొని సింపుల్గా అయితే చేస్తున్నాను. యాక్చువల్గా ఇంకా అపార్ట్మెంట్లో కూడా ఎక్కడికైనా బయటికి వెళ్దాము, ఏదైనా రిసార్ట్కి అనుకున్నాము, ఎక్కడికైనా అవుటింగ్ లాగా ఏవేవో చాలా అనుకున్నాము. బట్ ఇంకా అవన్నీ అయితే ఏం కుదరలేదు. ఫైనల్గా అయితే కిందే లంచ్ అది పెట్టుకున్నాము. అది కూడా క్యాటరింగ్ ఇచ్చాము. ఈసారి అయితే ప్రిపేర్ చేసుకోలేదు. యాక్చువల్గా వినాయక చవితి అప్పుడు ప్రిపేర్ చేసాము. కార్తీక మాసం కూడా ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాములే, కానీ ఇంకా ఫైనల్ ఇంకా లాస్ట్ మినిట్కి అయితే క్యాటరింగ్కే వెళ్ళాము, క్యాటరింగ్ ఇచ్చేసాము. మేమైతే ఇంతవరకు అయితే శ్రీశైలం చూడలేదు. ఇంతవరకు నా లైఫ్లో ఒక్కసారి కూడా శ్రీశైలం వెళ్ళలేదు. ఎవ్రీ ఇయర్ అనుకుంటాము కార్తీక మాసంలో కంపల్సరీ శ్రీశైలం వెళ్ళాలి అనేసి. ఇప్పుడు కూడా స్టార్టింగ్ అనుకున్నాము, మంత్ స్టార్ట్ అయినప్పుడు కంపల్సరీ వెళ్ళాలి, ఇయర్ అయినా వెళ్ళాలి అనేసి. బట్ ఇయర్ కూడా అయితే కుదిరేటట్లు లేదు. యాక్చువల్గా తినే యాన్యువల్ డేకి సెలెక్ట్ అయిందని చెప్పాను కదా. సో ఇంక ప్రాక్టీస్ ఉంటుంది, ఒక 15 days నుంచి అలా స్కూల్లో స్టే బ్యాక్ ఉంటుంది. ఇంకా కంపల్సరీ పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఎవరు కూడా లీవ్స్ తీసుకోవటానికి ఉండదు. అందుకని చెప్పేసి ఇంకా వెళ్ళటానికి కూడా లేదు. యాక్చువల్ ప్లాన్ అయితే అండి, అపార్ట్మెంట్లో ఒక 3-4 ఫ్యామిలీస్ కలిసి ఒక సండే రోజు ఆఫ్టర్నూన్ అలా స్టార్ట్ అయ్యి వెళ్ళేసి సండే నైట్ ఉండి మండే దర్శనం అది చేసుకొని మండే ఈవినింగ్కి రిటర్న్ అయిపోదాము అనేసి ప్లాను. బట్ ఇంకా మండే రోజు లీవ్ పెట్టడం అది కుదరలేదు. ఇంకా నెక్స్ట్ వీక్ వచ్చేసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ మండే నుంచి ఎగ్జామ్స్. సో అప్పుడు కూడా కుదరదు. ఇంకా తర్వాత అయితే కార్తీక మాసం కూడా అయిపోతుంది అనుకుంటా కదా, నెక్స్ట్ 2nd తో అయిపోతుంది కదా. సో మేబీ ఇయర్ కూడా అయితే కుదిరేటట్లయితే లేదు శ్రీశైలం, బట్ ఎప్పుడు అవుతుందో. సో చెప్పాను కదా, ఇంకా బయటికి అవుటింగ్ కూడా అది కూడా ఏం పాసిబుల్ అవ్వలేదు. సో ఫైనల్గా ఇక మంత్ అయితే అయిపోతుంది. సో కిందే పెట్టేసుకుందాము, కొంచెం వీలున్నప్పుడు ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో ఫ్యామిలీస్ వరకు ఏదైనా రిసార్ట్కి వెళ్దాంలా అనేసి అయితే బయటే పెట్టుకున్నాము. నార్మల్గా స్కూల్ బస్సు వస్తుంది 12:45కి అట్లా వస్తుంది మా ఇంటి దగ్గర స్టాప్కి అయితే. కానీ ఇంకా ఆ బస్ అయితే లేట్ అవుతుంది. వీళ్ళ ప్రోగ్రాంలో యాక్చువల్గా వీళ్ళ టీచర్కి 2 groups ఉన్నాయి. 2 groups కూడా క్లాసికల్ డ్యాన్సే అనమాట. సో ఎక్కువ మేకప్ ఉంటుంది కదా క్లాసికల్ డ్యాన్స్ అంటే. సో అందరినీ 12 వరకు కూడా వచ్చేయమన్నారు. ఇంకా అందుకని చెప్పేసి సో మేమే డ్రాప్ చేసి వద్దాంలే అని చెప్పేసి అయితే ఇంకా రెడీ అవుతున్నాము.
అప్పుడే కదండి 9:30, 10కి 9:30కి అట్లా బ్రేక్ఫాస్ట్ చేసింది. మళ్ళీ 11:30 వరకు అంటే అసలు ఇంకా లంచ్ చేయటం అయితే తనకు చాలా కష్టము. కాకపోతే మళ్ళీ ఇంకెంత స్నాక్స్ తిన్నా ఫుడ్ తిన్నట్లయితే ఉండదు కదా, కొంచెం రైస్ తిన్నట్లు అని చెప్పేసి, సో ఎంతో కొంతైనా తింటుంది కదా అనేసి అయితే అది కొంచెం ఫ్రైడ్ రైస్ అట్లాంటివి నచ్చుతాయి ఏదైనా అయితే సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను. బట్ పాపం అయితే ఏం తినలేదండి, సగానికి సగం అయితే వదిలేసి వెళ్ళిపోయింది, జస్ట్ ఏవో స్నాక్స్ అయితే తీసుకొని. ఇక్కడ వచ్చేసి నేను కొంచెం వాటర్ అది కొంచెం గుర్తుపెట్టుకొని మరి ఎవ్రీ 1 అవర్కి అట్లా కొంచెం అయితే వాటర్ తాగుతున్నాను. అంతకుముందు అయితే వాటర్ చాలా తక్కువ, రోజు మొత్తంలో కూడా ఒక 1 లీటర్ వాటరే తాగేదాన్ని. అది అంటే సమ్మర్లో ఎక్కువ తాగుతాం కానీ మిగతా సీజన్లో అయితే అట్లానే. బట్ ఈసారి అట్లా కాకుండా కొంచెం గుర్తుపెట్టుకొని ఎవ్రీ 1 అవర్కి కొంచెం అయితే వాటర్ తాగుతూ ఉన్నా. సో అందుకే అక్కడ ప్లెయిన్ వాటర్ పట్టుకొని తాగుతున్నా. కొంచెం లైట్గా సాస్ అది వేసేసి సింపుల్గా చేశాను, పెద్ద ప్రొఫెషనల్గా అట్లా చేయలేదు తనకు ఒక్కదానికే కాబట్టి. సో సగం అన్నం అయితే వదిలేసే పోయింది. సో మీ కార్తీక మాసం ఎట్లా జరుగుతుందో అది కమెంట్ సెక్షన్లో చెప్పండి. కంపల్సరీ అపార్ట్మెంట్ కానివ్వండి, ఇంకా ఫ్రెండ్ సర్కిల్ అట్లా కంపల్సరీ కార్తీక మాసం అంటే డెఫినెట్గా బయటికి వెళ్తారు కదా, గెట్ టుగెదర్ అట్లా. చిన్నప్పుడైతే గార్డెన్ పార్టీ, మనం కాలేజ్ డేస్లో అయితే గార్డెన్ పార్టీ అట్లా ఉండేది. ఎవ్రీ ఇయర్ కూడా మంచిగా ఏదైనా దగ్గరలో ఒక కొంచెం వాటర్ ప్లేస్ కానీ అట్లా ఏదన్నా ఉంటే దగ్గరలో కాలేజ్ డేస్ అయితే వెళ్ళే వాళ్ళం, ప్రతి సెక్షన్ కూడా. సో బాగుంటుంది కదా, కొంచెం అందరం కలిసి గ్యాదర్ అయ్యి కొంచెం అన్నీ కుక్ చేసుకొని మంచిగా వెళ్ళి టైం స్పెండ్ చేయటం అట్లా. సో అప్పుడప్పుడు అట్లా చేసుకుంటూ ఉంటే కొంచెం రిలేషన్స్ బాండింగ్స్ అయితే పెరుగుతూ ఉంటాయి. సో ఇక్కడైతే ఫైనల్గా అయితే రైస్ రెడీ అయిపోయింది. ఇంకా కింద వాళ్ళ డాడీ ఇంకా బ్రేక్ఫాస్ట్ అది లంచ్ అది బయటికి వెళ్ళటం తీసుకొచ్చుకోవటం తీసుకురావటం అవన్నీ ఉంటాయి కదా, కొంచెం కింద అవన్నీ కూడా తను ఇంకా అరేంజ్ చేసుకుంటున్నారు. నార్మల్ డేస్ అయితే మేబీ ఇంకా సమన్వి కూడా మంచిగా ఎంజాయ్ చేసేది. బట్ ఇంక ఈరోజు తను ఇంకా స్కూల్కి వెళ్ళాలి కాబట్టి పాపం కింద అయితే తను ఎంజాయ్ చేయడానికి అయితే ఎక్కువ టైం లేదు. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా మ్యాక్సిమం వాళ్ళకి నవంబర్ ఎండింగ్ డిసెంబర్ ఫస్ట్ వీక్లోనే ఉంటుంది యాన్యువల్ డే. వాళ్ళ స్కూల్కి మ్యాక్సిమం ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఫైనల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతాయి. అందుకని చెప్పేసి కొంచెం ఈవెంట్స్ అన్నీ కూడా ముందే ఉండయి. చాలా డేస్ అవుతుంది, ఆల్మోస్ట్ తను ఎప్పుడు ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ చేసినట్లుంది యాన్యువల్ డేలో. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత చేస్తుంది. దట్టు క్లాసికల్ డ్యాన్స్ అంటే నాకు కొంచెం ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను ముందే ఓకే రెడీ అని చెప్పాను క్లాసికల్ డ్యాన్స్ అంటే. మేకప్ అది అంతా వాళ్ళే చేస్తారు, జస్ట్ అది హెయిర్కి ఎక్స్టెన్షన్ పెట్టేసి జడ కుప్పలు వేసి పంపించమన్నారు. అంతకుముందు ఉన్న హెయిర్కి అయితే ఎక్స్టెన్షన్ కూడా అవసరం ఉండేది కాదు, చాలా ఎక్కువ ఉండేది కదా తనకి. బట్ ఇప్పుడు కట్ చేసాం కాబట్టి కొంచెం అవి ఉంటుంది కదా సవరం లాగా, అది పెట్టేసి జడ కుప్పలు పెట్టేసి అయితే జస్ట్ జడ వేసేసాను. కింద ఏదైనా వైట్ కలర్ లెగ్గిన్ వేసుకోమన్నారని చెప్పేసి ముందే లెగ్గిన్ వేసుకుని జస్ట్ ఫ్రాక్ లాంటిది వేసుకుంది. అదైతే కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా, హెయిర్ అది చెరిపోకుండా అనేసి అయితే నార్మల్ ఫ్రాక్ లాగా వేసుకుంది. తను ఇంకా లంచ్ అది చేస్తుంటే నేను ఇంకా స్కూల్కి ఏమేమి తీసుకెళ్ళాలో అవన్నీ అయితే బ్యాగ్ అరేంజ్ చేసుకుంటున్నాను. ఏదైనా ఒక ఎక్స్ట్రా డ్రెస్సు అండ్ స్నాక్స్ తెచ్చుకోమన్నారట. స్నాక్స్ కూడా డ్రై స్నాక్స్ లాంటివే, అంటే కొంచెం లిప్స్టిక్ అవన్నీ మేకప్ వేసుకుంటారు కాబట్టి నోటికి అంటకుండా అట్లాంటివి ఉండే స్నాక్సే తెచ్చుకోమన్నారు అని చెప్పేసి ఇంకా జ్యూస్ అవి మాజా అవి తెచ్చుకుంటామని చెప్పేసి ఇంకా అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి సూపర్ మార్కెట్కి వెళ్ళి అవన్నీ తెచ్చుకున్నారు. ఇంకేమేమి తెచ్చుకున్నారో కూడా నేను చూడలేదు, జస్ట్ అవన్నీ చూస్తూ ఇంకా నేనైతే బ్యాగ్ అది అరేంజ్ చేస్తున్నాను. టైం అరౌండ్ 11:30 అట్లా అవుతుంది. వాళ్ళ డాడీ కూడా ఫ్రెష్ అవుతున్నారు. ఇంకా తను ఫ్రెష్ అయిపోయిన వెంటనే ఇంకా వెళ్ళి డ్రాప్ చేసి వచ్చేస్తాము. పేరెంట్స్కి అలో ఉండదు ఆ టైంలో. ఇంకా మేమైతే ఇంక ఈ ప్రోగ్రామ్ వచ్చేసి ఈవినింగ్ 6 o'clockకి, సో మేము ఇంకా 5 o'clockకి అట్లా అయితే స్టార్ట్ అయ్యి వెళ్దాంలే అని చెప్పేసి జస్ట్ డ్రాప్ చేయడానికైతే ఇంకా ఇద్దరం వెళ్తున్నాము, నేను కూడా వెళ్తున్నాను. సాయి ఇంకా అందరు ఫ్రెండ్స్ ఉన్నారు కింద బ్రేక్ఫాస్ట్ చేసి, ఇంకా పిల్లలైతే కింద సౌండ్ సిస్టమ్ ఉంటుంది కదా అది పెట్టుకొని అయితే డ్యాన్స్ చేసుకుంటున్నారు. వాడు ఇంక నేను ఉంటాను ఇక్కడే అన్నాడు. సరే అని ఇంకా మేమైతే ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము. సో అవే చూపిస్తున్నాను ఏమేమి తీసుకెళ్తున్నాము అని చెప్పేసి. సో 2 sets ఆఫ్ అంటే ఒక్కొక్క చేతికి 2 డజన్ల బ్యాంగిల్స్ కావాలన్నారని చెప్పేసి సో అవన్నీ అయితే ముందు రోజు తెచ్చుకున్నాం. బ్యాంగిల్స్, సేఫ్టీ పిన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో వాళ్ళు ఏమేమైతే
పంపించమన్నారు. అవన్నీ కూడా నేను ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని అవన్నీ పెట్టుకుంటున్నాను. పారాని కూడా నార్మల్గా చేతికి డిజైన్ లాగా కాకుండా ఇట్లా చేతికి మొత్తానికి కూడా చేతికి అండ్ పాదాలు మొత్తానికి కూడా పారాని రాస్తారట. సో పారాని బాటిల్ ఏమేం కావాలో అవన్నీ అయితే నేను ఇంకా పెట్టేస్తున్నాను. తనైతే లంచ్ చేస్తుంది. అసలు ఏం తినలేదండి, పాపం అనిపించింది. మొత్తం వండింది కూడా అట్లానే వేస్ట్గానే అయిపోయింది. కొంచెం తినేసి అయితే వెళ్ళిపోయింది అట్లానే. ఇంకా కిందైతే పిల్లలు ఇంకా బ్రేక్ఫాస్ట్ అది ఫినిష్ అయ్యాక అది సౌండ్ సిస్టమ్ పెట్టుకొని ఎక్కువ ఆడుకుంటున్నారు. ఎక్కువ మంది అయితే లేరండి. యాక్చువల్గా మా అపార్ట్మెంట్ వచ్చేసి 25 ఫ్లాట్స్ ఉంటాయి. కానీ ఇంకా అక్కడ కొంచెం పార్టిసిపేట్ చేసింది అయితే 10 ఫ్యామిలీస్. ఎందుకంటే కార్తీక మాసం కదా, అందరూ బిజీ ఉన్నారు. అందరూ ఏదో పూజలు వ్రతాలని కొంచెం ఎక్కువ అలానే ఉన్నారు. సో ఒక 10 ఫ్యామిలీస్ వరకు గ్యాదర్ అయ్యాము. జస్ట్ ఇంకా గెట్ టుగెదర్ లాగా ఉంటుందిలే అనేసి. ఇంకా ఇక్కడైతే కింద లంచ్ అండి. వాళ్ళని సమన్విని అయితే డ్రాప్ చేసి రిటర్న్ వచ్చేసాము. మా వాడికి ఫోన్ ఇచ్చేసి అందరినీ ఒకసారి వీడియో దిగిరా నేను పంపిస్తే వాడు చూడండి ఎంత దగ్గరగా పెట్టి తీస్తున్నాడో ఫుడ్ అదంతా కూడా. ఇంకా చెప్తున్నాడు, నా ఎక్స్పీరియన్స్ మొత్తం యూజ్ చేసి మరీ నీకు వీడియో తీసి ఇచ్చాను, పండగ చేసుకో అని చెప్తున్నాడు వాడు ఇంకా. సో నేను ఇంకా అట్లానే ఉంచేసాను అవి. సో క్యాటరింగే ఇచ్చేసామండి ఈసారి. ఇంకా ప్రిపేర్ చేసుకోలేదు. నార్మల్గా అయితే 40 మెంబర్స్ కంటే హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చులే, కానీ ఇంకా కొంచెం అందరూ బిజీగా ఉన్నారు వేరే ఏదో వర్క్తో అయితే అనేసి ఇంకా క్యాటరింగ్ ఇచ్చేసాము. ఇంక ఇక్కడైతే ఇంకా అందరూ మాట్లాడుకుంటూ వెయిట్ చేస్తూ తింటున్నాము. ఇంకా మ్యాక్సిమం ఇంక లంచ్ చేసిన తర్వాత అయితే ఒక 3-4 అవర్స్ అయితే కిందే ఉంటాము ఎప్పుడు కూడా. ఏ ఈవెంట్ చేసుకున్నా లంచ్ తర్వాత అయితే ఇంకెవరు పైకి వెళ్ళరు. ఏదోటి కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ అయితే కిందే ఉంటాము. సో లంచ్ తర్వాత అయితే ఇంకా ఇంటి ముందుకి అది క్యామెల్ అది వస్తుంటుంది కదా. సో కాలనీలోకి క్యామెల్ వచ్చింది. సో పిల్లలు కొంచెం ఎక్కువ మంది కనిపించారు అంటే ఇంక అక్కడ కంపల్సరీ ఆపేస్తారు కదా. ఇంకా ఒక 10 మెంబర్స్ కనిపించారు పిల్లలు. ఇంకా అక్కడ నుంచి అయితే తీసుకెళ్ళట్లేదు. మా అపార్ట్మెంట్ ముందే ఆల్మోస్ట్ ఒక 1000 రూపీస్ అయితే ఆయనకి అమౌంట్ వచ్చింది. కొంచెం అది స్మెల్ వస్తుంటుంది కదా, క్యామెల్ వద్దురా అన్నా కూడా వినలేదు. ఇంకా అందరూ చిన్న పిల్లలు అయిపోయారు. ఇంకొకరి తర్వాత ఒకరు ఎక్కుతూనే ఉన్నారు. ఒక్క రైడ్కి ఒక ట్రిప్కి వచ్చేసి 3 మెంబర్స్ కూర్చోవచ్చు. 2 మెంబర్స్ అయితే 150 రూపీస్ అన్నాడు. 3 మెంబర్స్ కూర్చుంటే 200 రూపీస్ అట్లా. సో పిల్లలు అందరూ చిన్నపిల్లలే కాబట్టి ఇంక అందరూ ఎక్కారు. జస్ట్ అన్ని కాలనీ ఎంట్రన్స్లో ఆ చివరి నుంచి ఈ చివరికి మా అపార్ట్మెంట్ దగ్గరికి తీసుకొచ్చాడు అంతే. దానికి 200 రూపీస్ అంట. బట్ ఇంకా ఏం చేయలేము, పిల్లలు ఇంకా చెప్తే వినరు కదా కొన్ని విషయాలు, ఇంకా తప్పదు అని చెప్పేసి ఇంక వదిలేయటమే. ఆల్మోస్ట్ ఒక 1000 రూపీస్ అయితే వచ్చినాయి ఆయనకి ఆ 10 మినిట్స్ టైంలోనే. సో ఇంక ఇక్కడైతే సాయి కూడా రెడీ అయిపోయాడు, నేను ఎక్కుతా అని చెప్పేసి.
దాని తర్వాత అయితే ఇట్లా కొంచెం సేపు అయితే తంబోలా ఆడాము. కొంచెం ఈ తంబోలా కానీ ఇట్లా లెమన్ స్పూను ఏదో లెమన్ స్పూన్ అవి కూడా ఆడాలని ట్రై చేసాం, కానీ అదైతే అవ్వలేదు. ఎప్పుడు కొంచెం మ్యూజికల్ చైర్స్, తంబోలా ఇట్లాంటి చిన్న చిన్న ఫన్ గేమ్స్ అయితే ఆడుతూ ఉంటారు. అండ్ చాక్లెట్స్ కానీ ఏదైనా చిన్న చిన్న ఫస్ట్ ఇయర్ అయితే చిన్న చిన్నవి ఫ్లవర్ వాజులు చిన్న చిన్నవి గిఫ్ట్ ఆర్టికల్స్ లాంటివి అయితే ఇచ్చారు. ఈ ఇయర్ అయితే జస్ట్ ఇంకా చాక్లెట్స్ లాగా ఫుల్ హౌస్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి చిన్న చిన్న చాక్లెట్స్ లాగా అయితే ఊరికే డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాము. ఇంకా అక్కడే టైం 5 o'clock అట్లా అయింది. సో దాని తర్వాత అయితే ఇంకా మేము స్కూల్గా స్టార్ట్ అయిపోయాము. అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా 6 o'clock ప్రోగ్రామ్ ఉంటే ఎక్కువ పేరెంట్స్ వస్తారు, పార్కింగ్ కూడా ఇబ్బంది అవుతుంది. సో మేము వెళ్ళిన ఒక 5 minutesకే అయితే ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. 6 o'clock అని చెప్పారు ప్రోగ్రామ్, కరెక్ట్గా 6కే స్టార్ట్ చేశారు. 6 to 7 వచ్చేసి గెస్ట్ స్పీకర్స్ ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడటము, తర్వాత అవార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయటము ఇవన్నీ జరిగింది 6 to 7, 7:10 వరకు. సో 7 దగ్గర నుంచి అయితే ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాయి. యాక్చువల్గా నేను ఇన్ని ఇయర్స్లో ఫస్ట్ టైం అండి యాన్యువల్ డేకి అయితే రావటము. కొంచెం సమన్వయ చేసిందని చెప్పాను కదా 5 years బ్యాక్. అప్పుడు ఆ ఇయర్ అయితే నేను ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళది వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంటే నేను సాయి అయితే వైజాగ్ వెళ్ళాము. అప్పుడు ఇంకా వాళ్ళ డాడీ సమన్వయ వచ్చారు. దాని తర్వాత ఇంకెప్పుడు వాళ్ళు పిల్లలు పార్టిసిపేట్ చేయలేదు. ఫుల్ ఇంకా కార్ పార్కింగ్ కూడా ప్లేస్ ఉండదు, ఫుల్ రష్ ఉంటుందిలే అని చెప్పేసి అయితే నిజంగా ఎప్పుడు నేనైతే వెళ్ళలేదు. సో ఇంకా ఫస్ట్ టైం చూడటము, వీడియోస్ అయితే చూశాను కానీ స్కూల్వి అట్లా లైవ్లో చూడటము బాగుంది. నార్మల్గా నాకు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అంటే చాలా ఇష్టం. యాక్టివిటీస్ ఇట్లా పిల్లలు భలే ముద్దుగా ఉంటారు, మంచిగా ఏదైనా గెటప్స్ వేసుకొని. ఓన్లీ చదువులు ఎప్పుడు చదువే కాకుండా కొంచెం ఇట్లాంటి యాక్టివిటీస్ ఏదన్నా ఉంటే బాగుంటుంది, అదర్ యాక్టివిటీస్ అన్నట్లయితే నాకు చాలా ఇష్టం. ఇంకా మెయిన్గా ఇట్లా డాన్స్లు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అయితే చాలా ఇష్టం. సమన్వయన్ అయితే ఇట్లాంటి ఏదన్నా ఉంది పార్టిసిపేట్ చేయనా అంటే నేనైతే ముందు రెడీ అనే చెప్తాను. యాక్చువల్గా రేపు 5th కూడా ఇంకొకటి కూడా ఉంది, హైటెక్స్ వెల్కమ్ డాన్స్ ఏదో చెప్పింది. సో ఇంకా అది కూడా పార్టిసిపేట్ చేస్తుంది. యాక్చువల్గా మండే నుంచి ఎగ్జామ్స్ అని చెప్పేసి ముందు ఎగ్జామ్ కూడా ఉంది ఆ రోజు 5th. అంటే ఎగ్జామ్ ఉంది కదా వద్దులే అని చెప్తే ఇంకా మేడం లేదు, తను ఉంది, కంపల్సరీ రీటెస్ట్ పెడతాము, కంపల్సరీ అటెండ్ అవ్వాలి అంటే ఓకే ఇంకా రీటెస్ట్ పెడతారంటే ఇంక ప్రాబ్లం లేదులే ఇంకా పార్టిసిపేట్ చేయమని చెప్పా. నాకైతే ఇట్లా చాలా ఇష్టం. పిల్లలు చూడండి ఎంత ముద్దుగా చేస్తున్నారో. యాక్చువల్గా ఇంకా బిలో 5th క్లాస్ వరకు అయితే 6th క్లాస్ వరకు అయితే చాలా ఈవెంట్స్ ఉంటాయి వీళ్ళకి. సో వాళ్ళకి క్లాస్ వైజ్గా కానివ్వండి, వేరే ఇంకా మామూలుగా దసరా సెలబ్రేషన్, సంక్రాంతి ఇలాంటి చాలా సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, వాటిలో ఎక్కువ అయితే బిలో 6th క్లాస్ వరకు పార్టిసిపేట్ చేస్తూనే ఉంటారు. బట్ అబోవ్ 6th క్లాస్ వాళ్ళకైతే పెద్దగా ఈవెంట్స్ అయితే ఏమి ఉండవు. వాళ్ళకి ఇంకా హయ్యర్ స్టడీస్కి వస్తున్నారు కాబట్టి కొంచెం ఎక్కువ వాళ్ళకి చదువే కాన్సన్ట్రేషన్ ఎక్కువ దాని మీదే ఉంటుంది. బట్ ఇంకా యాన్యువల్ డే అంటే మాత్రం ఎక్కువ అబోవ్ 6th క్లాస్ నుంచి అయితే ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారు వీళ్ళ స్కూల్లో. సో అందుకే చిన్న పిల్లల ప్రోగ్రామ్స్ అయితే కొంచెం తక్కువే ఉన్నాయి. మిగతా అన్నీ కూడా ఎక్కువ 6th క్లాస్ నుంచి అబోవ్ వాళ్ళవే ఎక్కువ ఉన్నాయి. చూడండి పిల్లలు ఎంత ముద్దుగా చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 15 days నుంచి మొత్తం అంటే టీచర్స్కి ముందు నుంచే ప్లాన్ ఉంటుందిలేండి, ఏమి ప్రోగ్రామ్స్ చేయాలి ఏంటి అవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి, వాళ్ళకైతే ముందే ఉంటుంది. పిల్లలకైతే ఒక 15-20 days నుంచి అయితే పాపం రోజు ప్రాక్టీసులు చేయటము పాపం ఇదే సరిపోయి ఉంటుంది. సమన్వి అయితే ఇంకా మార్నింగ్ స్కూల్కి వెళ్తే జస్ట్ క్లాస్లో అటెండెన్స్ చెప్పేసి ఇంకా ప్రాక్టీస్కి వెళ్ళిపోయే వాళ్ళట. ఈవినింగ్ మామూలుగా అయితే వాళ్ళ స్కూల్ 2:30 వరకు, కానీ ఇంకా దీనికోసం స్టే బ్యాక్ ఉండేసి 4 వరకు స్కూల్లో ఉండటము, తర్వాత ఇంటికి వచ్చేసరికి 5:30 అలా అయ్యేది. సో మళ్ళీ ఇంటికి వచ్చిన వెంటనే మళ్ళీ ఆ రోజు మార్నింగ్ నుంచి ఏం జరిగింది క్లాస్లో ఇవన్నీ నోట్స్ ఫినిష్ చేసుకోవటము, పాపం ఫుల్ బిజీ అయిపోయారు 15 days అయితే. సో ఇంక ఇక్కడ వచ్చేసి సమన్వి వాళ్ళ ప్రోగ్రాము. యాక్చువల్గా వీళ్ళు వచ్చేసి కాలభైరవాష్టకం ఉంటుంది కదా, అది చేశారు. కొంచెం క్లాసికల్గానే కొంచెం మంచిగానే చేస్తారు ప్రోగ్రామ్స్ వీళ్ళ స్కూల్ అయితే. కొంచెం పిచ్చి డ్యాన్స్లు వేయించడం పిల్లలతో అట్లయితే ఏం చెయ్యరు, కొంచెం డీసెంట్ సాంగ్సే సెలెక్ట్ చేసుకుంటారు. ప్లస్ కార్తీక మాసం కాబట్టి కంపల్సరీ శివుడికి సంబంధించిన సాంగ్సే ఉన్నాయి. సో వెల్కమ్ ప్రేయర్ సాంగ్ కానివ్వండి, ఇదైనా కాలభైరవాష్టకము 2 groups లాగా చేశారు.
సమన్వి మీకైతే మ్యాక్సిమం అర్థం అవ్వకపోవచ్చు. ఎందుకంటే కొంచెం డైరెక్ట్‌గా చూసిన దానికి, వీడియోలో చూసిన దానికైతే కొంచెం అర్థం అవ్వదు కదా! ఇక్కడైతే నేను మ్యూజిక్ ఏమి యాడ్ చేయట్లేదు. కొంచెం మ్యూజిక్ యాడ్ చేసినా కూడా కొంచెం కాపీరైట్స్ వస్తాయి కాబట్టి జస్ట్ నేను నార్మల్ మ్యూజిక్ పెట్టేసి అయితే నేను ఇంకా వీడియో కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి లాస్ట్కి ఇంకా ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ సాంగ్ అనమాట. మొత్తం స్కూల్ స్టాఫ్ మొత్తం ఆ మధ్యలో ఉన్నదేమో డ్యాన్స్ సారు, ఇంక మొత్తం మేడమ్స్ అందరూ కూడా ఇంకెంత బాగా చేస్తున్నారు. కింద అయితే పిల్లలు ఎక్కువ 10th క్లాస్ స్టూడెంట్సే ఉంటారు కింద, ఎందుకంటే వాళ్ళకి ఇది వాళ్ళ స్కూల్ డేస్లో లాస్ట్ ఈవెంట్ కదా. సో ఎక్కువ 10th క్లాస్ పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. సో స్టాఫ్ మొత్తం ఈ 1 month నుంచి ఏదైతే పాపం వాళ్ళు స్ట్రగుల్ కొంచెం హార్డ్ వర్క్ చేసి ఉంటారు కదా, అదంతా ఫినిష్ అయిపోయేలాగైతే మంచిగా డ్యాన్స్ చేస్తుంటారు. చూడటానికైతే చాలా బాగా అనిపించిద్ది. రోజు క్లాస్ రూమ్స్లో మంచిగా స్ట్రిక్ట్గా కనిపిస్తుంటారు కదా వాళ్ళ స్టూడెంట్స్కి, వీళ్ళందరూ కూడా ఈరోజు మంచిగా పిల్లలతో పాటు ఈక్వల్గా అయితే మంచిగా అందరూ ఎంజాయ్ చేస్తారు. డాన్స్ వచ్చా రాదా, స్టెప్స్ కరెక్టా కాదా అక్కడ ఏం సంబంధం లేదు, హ్యాపీగా ఎంజాయ్ చేసామా లేదా అని వాళ్ళని చూస్తూ ఇంకా కింద మొత్తం కూడా క్రౌడ్ ఎవ్వరు కుర్చీల్లో అయితే కూర్చోలేదు. మంచిగా లేచి అయితే మొత్తం అందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సాయి వాళ్ళు కూడా మంచిగా చైర్స్ ఎక్కి మరి యాక్చువల్గా ముందుకెళ్తాం ఆ క్రౌడ్లో కానీ కూడా చెప్తే ఇంకా వద్దులే లేట్ అయిపోతుంది, ఇంకా అక్కడికి వెళ్తే కష్టం అని చెప్పేసి ఇంకా వీళ్ళు కూడా వెనకైతే సాయి ఫ్రెండ్స్ వీళ్ళు కూడా అయితే డ్యాన్స్ చేస్తున్నారు. సో కరెక్ట్గా 10 o'clock అంటే 10 o'clockకే ఫినిష్ చేస్తారు. సో ఇంక ఇది ఫినిష్ అంతా చేసుకొని ఇంకా బయట డిన్నర్ అది తీసుకొని అయితే మేము ఇంకా 10 o'clock వరకు 11 అయింది మేము ఇంటికి వచ్చే వరకు. అండ్ నెక్స్ట్ డే ఇంకా ఇంత ఎంజాయ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే కంపల్సరీ హాలిడే ఇవ్వాలి కదా. సో మండే రోజు అయితే హాలిడే, పిల్లలు అయితే ఇంట్లోనే ఉన్నారు. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి.
ఐ హోప్ మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ మార్నింగ్ 11 అప్లోడ్ చేస్తుంటాను, ఫ్యామిలీ వ్లాగ్స్ లాగా. సో ఎవరైనా ఫస్ట్ టైం చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వీడియో ఎలా అనిపించింది అన్నదైతే కమెంట్ చేయండి. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్.